ఇట్లా కేసీఆర్ ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు, మీరేమంటారు? కేసీఆర్ ఆగురమ్మా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? మేము 2001 నుండి అరెస్టులు మేము దీనికి ఎవడు భయపడతాడమ్మా? అరెస్ట్ మమ్మల్ని ఏం చేస్తుంది? ఏం చేయదు, మేమేం భయపడం. మేము కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏడికి పట్టుకుపోతారంట? రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటాడా? అరెస్ట్ చేసి పెట్టుకుంటాడంటనా? పెట్టుకోమను, మాకు 2 ఏళ్ళు ఏం పని లేదు, పెట్టుకోమను. కేసీఆర్ గారిని పండుకున్నోని లేపుతున్నా నాన్న. 2 సంవత్సరాలు అయింది మా కేసీఆర్ బయటికి వెళ్ళగాని ఒకటే రెచ్చగొడుతుండు. మేమేం భయపడే అవసరం లేదు. మనము చేసే పని సక్సెస్ చేసి ఇలాంటి నోటీసులు ఇవ్వాలి. నీకు హైడ్రామా వినబడితే వాళ్ళు తిరగబడ్డారు, ఊర్లోకి పోతే జనాలు తిరగబడ్డారు. కళ్యాణ లక్ష్మి ఇస్తలేవు, దళిత బంధు ఇస్తలేవు, రైతు బంధు ఇస్తలేవు, వికలాంగుల పింఛన్ ఇస్తలేవు, ముసలోళ్ళకి ఇస్తలేవు. ఏ పని సక్సెస్ లేదు. నీ సక్సెస్ అంటే సక్సెస్ బస్సు పెట్టిన సక్సెస్. ఈ ఆడోళ్ళందరూ వెనకట ఏమనేది, 3 చీగలు కుడితే గుద్దుకొని వస్తాయనేది. 3 చీగలు కాదు, 30 మందిని కొనబోయి ఒక తను వేసి గుద్ది చంపేటట్లు అయింది. ఒక్కడిది కూడా ఒక్కని మాట వింటలేదు. భార్య భర్తలు పొద్దుమికల మొగోనికి పని దొరుకుతలేదు కదా. పని దొరకక పొద్దుమికల ఇంటికి పోయేటాలకు ఏం పని చేసి వచ్చినామంటే ఏం పని లేదు అంటున్నాడు. ఏం పని లేకుంటే నీకెట్లు వండి పెట్టాలి రాదా అంటుంది. ఏదన్నా నేను పని చేయకపోతే నీ వండి పెట్టవని వీడో దెబ్బ కొడుతున్నావు. అది బస్సు చదువుకుంటుంది, బస్సులో పడిపోతుంది. పైసలు పెట్టేటట్లుంటే మొగడిచ్చేదాకా పెళ్ళం పోవు. పైసలు ఇచ్చేది లేదు కాబట్టి రాజ్యాలన్నీ తిరిగి వస్తున్నాం. ఛాయదానికి కూడా సికింద్రాబాద్ పోతారు, టిఫిన్ తినడానికి కూడా జిల్లాలు దాటిపోతున్నారు. ఇవన్నీ బస్సు ఎందుకు ఎవరు పెట్టమన్నారమ్మా? బస్సుకు గతి లేనోడు ఎవడున్నాడు? ఇప్పుడు పెళ్ళానికి 100 రూపాయలు తక్కువ చేసినావు, మగోనికి 200 పెంచినావు. లాభం ఏమనుందా? ఒక ఆడి మంచి కడుపుతో నుండి బస్సు ఎక్కితే సీట్ ఇస్తలేరు. ఒక ముసలామె 70 ఏళ్ళు దాటితే సీట్ ఇస్తలేరు. మొగోళ్ళు ఎందుకు ఇస్తారు? మొగోళ్ళు 200 పెట్టి టికెట్ కొనుక్కుంటున్నారు. ఆడవాళ్ళకి పిరిగెక్కేటోళ్ళకి ఎవరు ఇస్తారు? ఇస్తలేరు. ఇవన్నీ రెచ్చగొట్టే పనులు రేవంత్ రెడ్డివి. రెచ్చగొట్టకుండా ప్రజలకు పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్తున్నా నేను. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు? అన్ని చేసిండు. కేసీఆర్ చేసింది ఏంటంటే కొన్ని వేల ప్రజలకు నీళ్లు, నిధులు, ఇంటింటి నల్ల కలెక్షను, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఒక తాడి చెట్టు దచ్చినోనికి 5,000, 5 లక్షలు అన్ని ఇచ్చిండమ్మ కేసీఆర్. ఇవన్నీ ఏం లేదు. కేసీఆర్ ఇది ఇయ్యలేదని తిరగబెట్టి ఒక ప్రజలు చెప్పమను. ఒక డబల్ బెడ్రూమ్ కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలే. జనాలకు మా ఉద్యమకారులకు ఎవరికి అందలే, మేము అడగలే. ఎందుకంటే ప్రజలకు మంచినాక, ప్రజలతో మంచి పేరు వచ్చినాక మేము ఉద్యమకారులం ఏదన్నా ఒకటి ఆశిందాం అని అనుకున్నాం. మేము 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉద్యమం చేసి కూడా మా కేసీఆర్ గారిని ఇది కావాలని అడగలే. మేము ఉద్యమం చేసిన వాళ్ళం అందరం, మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఏది అడగలే. ఇంకా ఉంటాడు మా కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం వల్ల మా కేసీఆర్ గారు వస్తాడు. ఇట్లా కేసీఆర్ కేసులకు భయపడతారా? కేసీఆర్ కేసులకు భయపడతారా? కేసులా నీ అమ్మగా కేసీఆర్ భయపడతాం? సాగు నోటి తలబట్టి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము. ఓ అమ్మ, మా ఆడోళ్ళ విని ఒక్కరొక్కరు విన 10-20 కేసులు ఉన్నాయి. మేమే భయపడలే, మా కేసీఆర్ భయపడతాడా? పెట్టని కేసులు పెట్టని ఏం భయపడవమ్మా. కేసులు మాకు గ్రాటి తెలిపోయినాయి. కాంగ్రెస్ వాళ్ళకి కొత్త కావచ్చు, బీజేపీ వాళ్ళకి కొత్త కావచ్చు. ఎందుకంటే అప్పుడు సందులో వండుకున్నారు. మేము తెలంగాణ తెచ్చినప్పుడు సందులోకి వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చిర్రు. నేను కూడా చేసిన ఉద్యమం, నేను కూడా చేసిన. కొత్త కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు? మేము ఉద్యమకారులం అని మా ముందర చెప్తారు. మేము వాళ్ళని కూడా ఏమంటలేమమ్మా. పోనీ కొత్త నీరు పోతుంటే పాత నీరు వచ్చిందని మా దాంట్లో కలిసి మాతోటే మాట్లాడుతున్నారు, కానీ మేము ఏమంటలేము. ఈరోజు కేసీఆర్ విచారణ ఎందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంత హడావుడి చేస్తున్నా? కేసీఆర్ ఏమైనా దేవుడా అంటున్నారు? కాదమ్మా, ఒక మాట వింటావా? కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, ఉద్యమం తెచ్చినోడు, ఉద్యమం చేసినోడు, తెలంగాణ ప్రజలనంతా నువ్వు ఒక్క దగ్గర పెట్టినోడు, కష్ట సుఖం చూసుకున్నోడు. కేసీఆర్ అంటే సమ్మక్క సారక్క 2 సంవత్సరాలకు ఒకసారి బయటికి వెళ్ళి ఆమె ఉరం ఇస్తుందా ఇయ్యదా అనేది సమస్య బయటికి పెట్టు. ఆమె దగ్గర పోయి దండం పెట్టుకోవాలని అందరు అనుకుంటున్నారు. ఆమె దగ్గర పోయి నిన్నమన్న ఒక్కొక్క రోజు 2 లక్షలు 3 లక్షలు వచ్చి దండం పెట్టుకున్నారు. మా కేసీఆర్ గారు వెళ్ళలే అని ఊరికే రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, పసమళ్ళ దసరాలక. ఇవాళ బయటికి వెళ్ళిండు,
మా దేవుడు మాకు ఈడ సమ్మక్క ఆడ జాతర నిన్న అయిపోయింది. ఇవాళ తెలంగాణ భవన్లో సమ్మక్క గుడిలాకనే మేము గద్దెల్లాకనే ఆలోచించుకొని అందరం వచ్చినామమ్మా. ఇవాళ మా కేసీఆర్ వీడికి వచ్చినా దర్శనం చేసుకుంటాం, వీడికి రాకున్నా రేపు ఫామ్ హౌస్కి అయినా దర్శనం చేసుకుంటాం. ఎక్కడున్నా మా కేసీఆర్ని మేము దర్శనం చేసుకుంటాం. ఇవాళ బయటికి వెళ్ళాలి అని ఆయన అన్నందుకు వెళ్ళలే, ప్రజల కోసం వెళ్ళిండు. 33 జిల్లాలకు వెళ్ళి వచ్చారు జనాలు. ప్రజలకు ఇలా కలుస్తాం కనపడదామని వచ్చిండు. మేమందరం ఆయన చూస్తామని వచ్చినాం. ఈ కేసులకు ఈ చిట్టీలు ఇచ్చుడు ఇవన్నిటికి భయపడేది ఏం లేదు. ఎందుకు భయపడతావు? ఇవాళ రేపు ఈ 30-40 మందిని మర్డర్ చేసినోడే 24 అవర్స్లో బెయిల్ తీసుకొని వస్తున్నావు. అంతకన్నా అన్యాయమా? లేకుంటే కేసీఆర్ ట్రాపింగ్ చేసినని ఎవరు పెళ్ళమని ఇడిచిపెట్టిందా? కేటీఆర్ ట్రాపింగ్ చేసినని ఎవరు మొగరాన్ని ఇడిచిపెట్టిందా? ఏ ఎమ్మెల్యే కన్నా పోస్ట్ పోయిందా? ఏ ఎంపీ కన్నా పోస్ట్ పోయిందా? ఎంఆర్ఓ పోయిందా? కలెక్టర్ పోయిందా? పోలీస్ ఆఫీసర్ పోయిందా? ఎవరికి పోయింది? ట్రాపింగ్ చేసింది ఎవరు? బాధపడ్డారు. బాధపడ్డనాడు వచ్చి చెప్తే దానికి సమాధానం చెప్పు. ఇవాళ ఉత్తగానే నీలి వార్తలకు నువ్వు ఇట్లా రెచ్చిపోతున్నావు, కానీ అది సంబంధం కాదు. బయటికి తీయాలని నువ్వు చేసినావు, బయటికి వచ్చినాం. మేమే హైలైట్ అయిపోయినాం. మేము సూపర్ హైలైట్ సక్సెస్. తెలంగాణ భవన్కి నెల రోజుల నుండి తండాలు. ఎట్లా కేసీఆర్ ఏం చేశారు తెలంగాణ? కేసీఆర్కి ఏం చేయలేదు. ఒక్కటి చెప్పండి, చెయ్యండి ఒకటి చెప్పండి. పోలీస్ స్టేషన్లు కట్టిండు, పోలీసులకు బండ్లు ఇచ్చిండు, రోడ్లు చేసిండు, ఫ్లైఓవర్లు చేసిండు, రైతు బంధు చేసిండు, రైతులు చనిపోతే 5 లక్షలు ఇచ్చిండు, తులం బంగారం ఇచ్చిండు. ఏది చేయలేదు? చెయ్యండి ఏదన్నా ఉన్నదా? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. సీఎంలు అందరు కావచ్చు, జాతిపిత తెలంగాణ. యావత్తు తెలంగాణ కేసీఆర్ అంటున్నాం మేము. యావత్తు తెలంగాణ. ఏం చేశారమ్మా కేసీఆర్ తెలంగాణ? చాలా మంచి పనులు చేసిండు. పేద బిడ్డ పెళ్లి చేసిండు మామలాగా. బడి బాసన్లకు 1,00,000 రూపాయల కట్నం ఇచ్చిండు. ఈడొచ్చి ఏమి ఇచ్చిండు? ₹1 ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఉన్న రేషన్ కార్డులే ఇచ్చిండు. మా కేసీఆర్ ఇచ్చిండు. ఆయనే చేయలేకనే ఇవన్నీ చేస్తుండు, కథలు పడుతుండు. ఆయన ఏం చేయలే. ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే, ఎక్కడ నల్లల్లో అక్కడనే, ఎక్కడ రోడ్ అక్కడనే. బస్తీలకు వస్తే చెప్పుతో కొడతా అంటారు. మురికి నీళ్ళు తాగలేక ఇలా పొద్దుగాల అడ్డగుట్టలా రోడ్డు తవ్వి వదిలేసిపోతే నల్లలోని కొట్టనికి పోయారు. ఏం రేవంత్ రెడ్డి పబ్లిక్ ఇదని అందరు నోట్లు ఉంచుతారు. వానికి అస్సలు సిగ్గొస్తలేదు పొట్టేవానికి. వింటున్నా? వాడు రాజకీయం పక్కకు పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ పెట్టుకున్నా, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏం లేదు. అంత జూట. గెలవలేక 400 420 హామీలు ఇయ్యలేక ఆ బస్సు ఫ్రీ అని పెట్టిండు. ఆ బస్సులో ఎక్కింది లేదు, సచ్చింది లేదు. లేని ఫోన్ కొట్ల డబల్ పైసలు పిల్లల మీద. పిల్లల గీత పోరెక్కని మా పైసలు మొగోళ్ళకు కొడుతుర్రు. ఏం చేసిండు? న్యాయం ఏం చేసిండు? కరెంట్ ఇచ్చిండా? ఫ్రీ కరెంట్ అన్నాడు. ఫ్రీ కరెంట్ వచ్చిందా? రాలేదు. రేషన్ కార్డు రాలేదు. 4 సార్లు అప్లై చేసిన రాలేదు. పింఛన్ రాలేదు. ఏది లేదు. కేసీఆర్ చేసి దండిగా ఉన్నాయి. కేసీఆర్ చేసి చెప్పుకుంటందుకు మాకు రుబాబు ఉంది. వాళ్ళకి చెప్పమని, కాంగ్రెస్ వాళ్ళని చెప్పమని. మా పథకాలే వాళ్ళు చెప్పుకుంటారు, మా ఇండ్లే వాళ్ళు ఓపెన్ చేశారు. మాయే అన్ని. ఆయన చేసింది ఏం లేదు. ఒక బ్రిడ్జి కట్టలే, ఒక ఇల్లు కట్టలే. మా దానికే రిబ్బన్ కటింగ్ చేసిండు. మేము పెట్టిన దానికే రిబ్బన్ కట్. మా కేసీఆర్ చేసిన రిబ్బన్ కటింగ్ చేసిండు. వాడు ఏం చేసిండు? ఏమన్నా చేసిండా? కేసీఆర్ ఏమన్నా దేవుడా? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎంత హడావుడి చేస్తున్నారు అంటున్నారు? దేవుడు దేవుడు దేవుడు. బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన 1,116 ఇచ్చిండు దేవుడు. ఆయన మేనమామ అయిండు. ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, ఇండ్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. అన్ని A to Z ఆయనే. చెప్పుకుంటందుకు ఆయనయే ఉన్నాయి పథకాలు. ఆయన కొత్తగా వచ్చిన ఏమున్నాయో చెప్పమని ఆయననే. ప్రజల మధ్యలోకి వచ్చి నేను ఇది ఇచ్చినా అని చెప్తే మేము ఒప్పుకుంటాం. ఆయన ఏం చేయలే. ఏదైనా చేద్దామంటే డబ్బులు లేవు. కేసీఆర్ అప్పులు చేశారంటారుగా. ఇప్పుడు చేయలే. 250 కోట్లు అప్పు చేసాడు. ఎవరికి ఇచ్చిండు? ఆ అప్పు వాళ్ళే జోబులలో పెట్టుకురు. ఎవరికి ఇచ్చిండు? ఏమన్నా ఇచ్చిండా? మేడారం జాతరలో ఎంత అవమానం జరిగింది చూసిందిగా, కళ్ళకు కట్టినట్టు. వాళ్ళ గొప్పలు వాళ్ళకే. అవన్నీ వేస్ట్.